ఒకసారి ఈ వీడియో చూడండి. ఇంకా అన్నిటికన్నా దారుణం ఏమిటో తెలుసా? ఈ జువ్వలదిన్న ప్రాజెక్టులో ఇక్కడ సాగర్ డిఫెన్స్ అంటే ఒక ప్రైవేట్ డిఫెన్స్ కంపెనీకి చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ భూములు కేటాయిస్తారు. చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా వార్నింగ్ కూడా ఇస్తా ఉన్నా, కళ్ళు మూసి తెరిచేసరికే మరో 3 ఏళ్ళు అయిపోతుంది, వచ్చేది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే. ఈ ప్రైవేట్ డిఫెన్స్ కంపెనీని ఇక్కడ నుంచి షిఫ్ట్ చేస్తారని చెప్పి కూడా చెప్తా ఉన్నాం. ఇక్కడ ఫిషింగ్ హార్బర్ ఇక్కడే కాదు, రాష్ట్రంలో కడతా ఉన్న 10 ఫిషింగ్ హార్బర్లు అన్ని కూడా మత్స్యకారుల సొత్తు అని చెప్పి కూడా ఈ సందర్భంగా కూడా చెప్తా ఉన్నా. దీన్ని ఎవ్వరూ కూడా వాళ్ళ దగ్గర నుంచి తీసేయలేరు. చంద్రబాబు కాదు కదా, వాళ్ళ తాత కూడా తీసేయలేదని చెప్తా ఉన్నా నేను. ఏపీలో ఎక్కడైనా మంచి జరుగుతుంది అని తెలిస్తే ఎవరు వచ్చినా రాకున్నా మంచి నాపడానికి అయితే ఖచ్చితంగా వస్తారు వైఎస్ జగన్ గారు. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి వార్నింగ్ ఇస్తున్నా అంటారు, మందలిస్తున్నా అంటారు. సార్, కనీసం మీకు ప్రతిపక్ష హోదా కూడా లేదు సార్. సరే, ఈ మ్యాటర్ అయితే కొంచెం పక్కన పెట్టేద్దాం. ఏపీకి కంపెనీలు రావడం మీకు ఇష్టం లేదు అనే విషయం జనాలకు చాలా క్లియర్గా అర్థమైపోయింది సార్. మాకు కంపెనీలు వద్దు, డెవలప్మెంట్ వద్దు, అంతేగా. ఒక రాష్ట్రానికి కంపెనీలు వస్తే ఆ రాష్ట్రం డెవలప్ అవుతుంది. ఇలా ఏవైనా కంపెనీలు వస్తుంటే నేను రానివ్వను, మా ప్రభుత్వం రాగానే అన్నిటిని తీపిచ్చేస్తామంటారు. మెడికల్ కాలేజెస్ విషయంలో కూడా ఇలాగే అన్నారు. ఒకవేళ వచ్చేసాయంటే మాత్రం ఆ తర్వాత తెచ్చింది మేమే అంటారు. అన్ని విషయాల్లో అంతే. భోగాపురం ఎయిర్పోర్ట్ విషయంలో కూడా ఇదే జరిగింది. రేపు పొద్దున పోలవరం కంప్లీట్ అయినా మేమే చేసామంటారేమో. ఈ మధ్య కాలంలో చాలా సార్లు చూశాను, కళ్ళు మూసి తెరిచేలోపు 3 ఏళ్ళు అయిపోతాయి, మన ప్రభుత్వం వస్తుంది అంటారు. ప్రతి విషయంలోనూ ఇలాగే లాజిక్లు లేకుండా మాట్లాడతారు. కంపెనీలు వస్తే జాబ్స్ వస్తాయన్న చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారో నాకైతే అర్థం కావట్లేదు. మేము వస్తే ఆ కంపెనీ తీసేస్తాం, ఈ కంపెనీ తీసేస్తాం, ఇది తప్ప వేరే మాటే వినలేదు నేను. ఇలా బెదిరిస్తుంటే మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఏ కంపెనీకైనా ధైర్యం సరిపోతుందా? ఇప్పుడు సాగర్ డిఫెన్స్ కంపెనీ జువెలదిన్నలో వస్తే అక్కడి ప్రజలకు ఉద్యోగాలు వస్తాయి. చంద్రబాబు గారేమో రాష్ట్రానికి కంపెనీలను తీసుకొస్తుంటే మీరు మాత్రం వచ్చిన వాటిని ఎలా వెనక్కి పంపించాలని, రావాలనుకున్న వాటిని ఎలా భయపెట్టి ఆపాలని ఆలోచిస్తున్నారు. మత్స్యకారులంటే ఇప్పుడు అంత ప్రేమ వచ్చిందా? మరి మీ గవర్నమెంట్ ఉన్నప్పుడు కాకినాడ పోర్టుకి ఏమైందో గుర్తులేదా? వేట నిషేధం ఉన్న సమయంలో టీడీపీ గవర్నమెంట్ మత్స్యకారుల అకౌంట్లో 20,000 వేస్తున్నారు. అదే టైంలో హార్బర్లను కూడా కంప్లీట్ చేసిస్తున్నారు. ఇప్పుడు చెప్పండి, మత్స్యకారుల గురించి ఎవరు ఆలోచిస్తున్నారు? ఒక బాధ్యత ఉన్న ఎమ్మెల్యేగా మీరు ఏం చేయాలి? ఫస్ట్ అయితే అసెంబ్లీకి వెళ్ళాలి, ఏదైనా తప్పు జరిగితే అడగాలి. అంతేగాని ఇలా బెదిరించడాలు, వార్నింగ్ ఇస్తున్నా అనడాలు, మా ప్రభుత్వం వస్తే ఈ కంపెనీలన్నింటినీ తీసేస్తామనడాలు ఇది కరెక్ట్ కాదు.